హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన రెసిపీ వచ్చేసి పొట్లకాయ ఇంకా శనగపప్పుతో ఉల్లి వెల్లుల్లి లేని కర్రీని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఇది శ్రావణ మాసం కదండి. శ్రావణ మాసంలో ఉల్లి వెల్లుల్లిని తినని రోజైతే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉల్లి వెల్లుల్లి వేయకపోయినా అదే టేస్ట్తో చాలా బాగా వస్తుందండి ఈ కర్రీ అయితే. మీరు కూడా ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ అయితే పరోటా, రోటీ అలాగే రైస్లోకి దేనిలోకైనా చాలా బాగుంటుందండి. మరి ఈ ఉల్లి వెల్లుల్లి లేని పొటల్ శనగపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ కోసం ముందుగా మసాలానైతే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే ఒక బౌల్లో ఒక 10 వరకు జీడిపప్పును తీసుకున్నానండి. అలాగే 2 స్పూన్ల వరకు గసగసాలను వేయాలి. తరువాత దీనిలో చిన్న ముక్క ఎండు కొబ్బరిని వేసి నీరు వేసి కాసేపు నానబెట్టుకోవాలి. ఇది నానేలోన పొటల్స్ని అయితే కట్ చేసుకుందామండి. ఇక్కడ నేనైతే 250 గ్రాముల వరకు పొటల్స్ను తీసుకున్నానండి. ఇవి వీడియోలో చూపించిన విధంగా కట్ చేయాలి. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి దీనిలో చిటికెడు పసుపు అలాగే చిటికెడు ఉప్పు వేసి తరువాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటల్స్ను వేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి ఈ పొటల్స్ను ఫ్రై చేయాలి. ఈ పొటల్స్ ఫ్రై అయ్యేలోన మనం మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే ఒక మిక్సీ జార్లో ఒక ఇలాచి అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 లవంగీలు అలాగే 4-5 మిరియాలను వేసానండి. తరువాత దీనిలో చిన్న ముక్క అల్లం అలాగే 4-5 పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న ఒక టమోటా అలాగే ముందుగా నానబెట్టుకున్న గసగసాలు జీడిపప్పును వేయాలి. మనం తీసుకున్న ఈ 250 గ్రాములు పొట్లకాయలకు ఈ మసాలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇవి మిక్సీ పట్టేలోన ఇక్కడ పొటల్స్ అయితే చక్కగా ఫ్రై అయ్యావండి. ఈ ఫ్రై అయిన పొటల్స్ను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీనిలో మరో స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత దీనిలో జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసి దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ను వేయాలి. ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తరువాత దీనిలో కొద్దిగా కరివేపాకును వేయాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం, ఒక స్పూన్ వరకు పసుపును వేసి ఈ మసాలాను బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ మసాలానైతే కలపాలండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిన తరువాత దీనిలో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేయాలి. ఎక్కడైతే నేను 1/2 కిలో పొట్లకాయలకు 2 స్పూన్ల వరకు శనగపప్పును ముందుగానే నానబెట్టానండి. దీనిలో ఎక్కువగా శనగపప్పు వేసిన కర్రీ అయితే అంతగా బాగోదు. అందుకని 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. ఈ శనగపప్పు వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పొటల్స్ను వేసి ఈ మసాలా పొటల్స్ ముక్కలకు పట్టేంత వరకు వీటిని బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఈ పొటల్స్ను మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీనిలో పొటల్స్ మునిగేంత వరకు నీరు వేసి ఈ పొటల్స్ను మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ కర్రీను మధ్య మధ్యలో కలుపుతూ ఈ గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఉల్లి వెల్లుల్లి తినని రోజు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ గ్రేవీ అంతా ఇక్కడైతే చిక్కబడింది. ఇలా గ్రేవీ అంతా చిక్కబడిన తర్వాత దీనిలో చివరగా కొద్దిగా కసూరి మేతిని వేయాలి. ఈ కసూరి మేతిని వేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు పొటల్స్ కర్రీ అయితే రెడీ అయినట్టే. మేమైతే ఆలు పరాటాతో ఈ కర్రీని అయితే తీసుకున్నామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీకు కూడా ఈ ఉల్లి వెల్లుల్లి లేని కర్రీ నచ్చింది కదండి. నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.